హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను బ్లాగ్స్. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రేపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇస్తుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మనం ఇందులో జీరో నెక్ బ్లౌజ్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ఇది వచ్చేసి 36 బ్లౌజ్ అనమాట. సో మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్తూ నేను జీరో నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ప్రాపర్గా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుందన్నమాట మెథడ్. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ స్టిచ్చింగ్లో మీరు ఇంకా ఎక్కువ కొన్ని టిప్స్ అండ్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా షార్ట్స్లో నేను షూయింగ్ టిప్స్ అండ్ చాలా అయితే షేర్ చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నా షార్ట్స్ని ఒకసారి చెక్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట, అంటే 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. సో నేను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకేసారి కట్ చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే కొంచెం క్రాస్ వచ్చిందనమాట, ఎగుడు దిగుడు కానీ. సో దానికి సెట్ చేసుకోవడానికి నాకు బాగా టైం పట్టిందనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. బ్లౌజ్ లెంత్ మనకి స్టార్టింగ్ నుంచి హిప్ వరకు 15 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను, ఫుల్ లెంత్ అనమాట ఇది. సో బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. ఈ 15 ఇంచెస్లో మనకి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చులకి పోగా మనకి ఎగ్జాక్ట్గా 14 ఇంచ్ అయితే బ్లౌజ్ అనేది మనకి పొడుగు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం షోల్డర్ వచ్చేసి మెజర్మెంట్ చేసుకోవాలి. నార్మల్గా షోల్డర్ వచ్చేసి మనం 5.5 ఇంచ్ అయితే పెట్టుకుంటాము రెగ్యులర్గా. బట్ ఇదేంటంటే మనకి జీరో నెక్ బ్లౌజ్ అనమాట. సో జీరో నెక్ బ్లౌజ్కి ఏంటంటే మనం ఫుల్ షోల్డర్ లెంత్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ విడ్త్ అనేది రాదు. సో మన నెక్కి బ్లౌజ్ అనేది పట్టేసినట్టుగా వస్తుంది. అలాంటప్పుడు మనం షోల్డర్ 5.5 ఇంచ్ పెట్టామంటే అది అస్సలు మనకి బ్లౌజ్కి సరిపోదన్నమాట. సో నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకున్నాను 8 ఇంచెస్కి. సో 8 ఇంచెస్కి ఇలా ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసిన తర్వాత 6 ఇంచెస్ కిందకి ఆర్మ్ హోల్ రౌండ్ కోసం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాము, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడతో మనకి ఇది అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది 36 బ్లౌజ్ కాబట్టి 4th పార్ట్ ఏంటంటే మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. సో 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఈ అడ్డంగా గీసిన లైన్ అయితే నేను హాఫ్ ఇంచ్ అలా పైకి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కార్నర్లో 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుని రౌండ్ షేప్ మనం తీసేసుకోవాలన్నమాట. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ తీసుకునేటప్పుడు కొంచెం షోల్డర్లోకి, అంటే మన బాడీ వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట ఈ లోత్ అనేది. అప్పుడే మనకి అక్కడ కరువు దగ్గర బాగా తిరుగుతుందన్నమాట. చంక దగ్గర నుడతలు అనేవి రాకుండా కరువు అనేది బాగా తిరుగుతుంది. సో వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ లోతు తీసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్కి కూడా సరిపడగా తీసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ నెక్ విడ్త్ వచ్చేసి ఇది జీరో నెక్ కాబట్టి నేను 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను అండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఓకేనా. మీరు జీరో నెక్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం డౌన్ చాలా తక్కువ తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి రెగ్యులర్గా తీసుకున్నట్టే తీసుకోవాలి. సో నేను అలా స్క్వేర్ షేప్ తీసుకున్నాను కదా, అక్కడ నేను చిన్న రౌండ్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకున్నాను అనమాట. ఇది జీరో నెక్ అనమాట. ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింది వరకు 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. సో 10 ఇంచెస్ ఇలా కిందికి, 3.5 వచ్చేసి విడ్త్, కింద కూడా ఇలా 3.5 విడ్త్ తీసేసుకొని 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ యాడ్. సో ఎక్కడైతే 2 ఇంచెస్ తీసుకున్నామో అక్కడ పైకి 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఫుల్ వేస్ట్ సైజ్ వచ్చేసి 30 అండి. సో 30లో మనకి 4th పార్ట్ వచ్చేసి 7.5 ఇంచ్ ఆర్ 7.8 ఇంచ్ ఎంతో వస్తుంది. సో అంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఏమో ప్రిన్సెస్ కట్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని 3 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ 3 ఇంచెస్ వచ్చేసి మనది ఎక్స్ట్రా ఖర్చు అండి, మిగతాదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేపు డ్రా చేసుకోవాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే ఈ విధంగా డ్రా చేసేసుకోండి. ఒకవేళ లేకపోయినా మీరు నెమ్మదిగా ఈ షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మీరు పైన గమనించినట్లయితే నేను అక్కడ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేశాను అనమాట.
అక్కడ మనకి ఆర్మ్స్ దగ్గర ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా, అప్పుడు మనకి ఆర్మ్ లూజ్ అనేది కొంచెం బ్యాక్ కంటే ఫ్రంట్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మనం 1 ఇంచ్ ఇలాగా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఆర్మ్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి మొత్తం బ్లౌజు డ్రా చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షోల్డర్ దగ్గర మనం 1 ఇంచు ఇలా కిందికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో 1 ఇంచ్ ఇలా కిందకి ఎందుకు మార్కింగ్ చేసుకుంటున్నామంటే ఇది జీరో నెక్ బ్లౌజ్ కదండి. జీరో నెక్ బ్లౌజ్ అయితే మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది, అంటే ఎండ్ టు ఎండ్ అనమాట. సో షోల్డర్ నుంచి మనకి నెక్ దగ్గర వరకు వస్తుంది. అప్పుడు మనకు అక్కడ మన షోల్డర్స్ అనేవి రౌండ్ వంపు తిరిగి ఉంటాయి కదా. సో ఆ వంపు కోసమని మనం ఈ వంపు అయితే ఇక్కడ ఇస్తామన్నమాట. మనం నార్మల్గా సమానంగా పెట్టేసామంటే మన షోల్డర్స్ దగ్గర అది వంపు అనేది తిరగదు. సో చూడడానికి అస్సలు బాగోదన్నమాట, నొక్కేసినట్టుగా ఉంటుంది. సో 1 ఇంచ్ మనం ఇలా షోల్డర్ దగ్గర కిందకి మార్కింగ్ చేసుకుని క్రాస్ తీసుకుని ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, షోల్డర్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అలా ఫస్ట్ అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకుని ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, మిగతావి నేను హెచ్చు తగ్గులన్నీ పెట్టుకున్నాను కదా, అవన్నీ నేను ఇక్కడ రిమూవ్ చేసేసుకుంటున్నాను అనమాట బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర ఈ షేప్స్ అనేవి ఉంటాయి కదా, ఈ షేప్స్ని కూడా ఇలా పెట్టుకుని 1 ఇంచ్ క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట వేస్ట్ దగ్గర. సో మనకి నడుము దగ్గర పర్ఫెక్ట్గా నిలబడుతుంది అనమాట, వంపులు అనేవి కిందకి జారిపోకుండా ఉండడానికి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కూడా నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి పెద్దగా హోల్ పెట్టమని అడిగారు. సో ఫ్రంట్ జీరో నెక్ ఎంతైతే తీసుకున్నానో అంతే మెజర్మెంట్స్ తీసుకుని పైన ఇలా రౌండ్ పెట్టేసుకున్నాను అనమాట. అక్కడి నుంచి కిందికి ఇలాగా రౌండ్ సర్కిల్ అయితే ఇస్తున్నాను అనమాట. సో బాగా పెద్ద రౌండ్ అయితే పెట్టమన్నారు హోల్. కింద హుక్స్ పట్టి కూడా మనకి 3 ఇంచెస్ వస్తే చాలని చెప్పారు. సో అందుకని చెప్పి ఈ విధంగా మనం డ్రా చేస్తున్నాం అనమాట. సో ఇదనమాట బ్యాక్ నెక్, అంటే బ్యాక్ సైడ్ మనకి డీప్ హోల్ వస్తుంది అనమాట. అండ్ పైన ఒక బటన్ వస్తుంది, కింద 3 హుక్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మనకి ఓపెన్ వస్తుంది, అక్కడ బటన్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాక్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేస్తున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకుని పిన్స్తో సెక్యూర్ చేసేసుకున్నాను అనమాట. సో మీరు బిగినర్స్ అయినా సరే, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, మీరు పిన్స్ని యూస్ చేయడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే క్లాత్ అనేది ఎంత సీనియర్స్కి అయినా సరే కదిలిపోతూ ఉంటుంది. సో అలా కదలకుండా మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా పని అవుతుంది. అండ్ ఆల్సో పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట, మన పనిలో పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ నేను పైన రౌండ్ నెక్ అయితే ఒక స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ని కూడా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను బాబీ పిన్స్ పెట్టుకున్నాను కాబట్టి క్లాత్ని నాకు నచ్చినట్టుగా తిప్పుతున్నాను వంపులు. సో అలా తిప్పినా కూడా మనకి క్లాత్ అనేది కదలదు, నుడతలు అనేవి కూడా రావు. ఎందుకంటే మనం పిన్స్తో ఆల్రెడీ క్లాత్ని సెక్యూర్ చేసుకున్నాం కాబట్టి. అలా కాకుండా నార్మల్గా స్టిచ్చింగ్ చేసామనుకోండి, క్లాత్ ఎక్కడికక్కడ కదిలిపోతూ ఉంటుంది, ఎక్కడికక్కడ నుడతలు వచ్చేస్తూ ఉంటాయి. క్లాత్ అనేది మనం పెట్టిన చోట సరిగ్గా ఉండదన్నమాట. అందుకని చెప్పి నేను ప్రతి వీడియోలో చెప్తాను పిన్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయండి అని చెప్పి. సో స్టిచ్ చేసిన నెక్ ఖర్చు భాగాన్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అదంతా కూడా ఇలాగా టక్స్ పెట్టేసుకోవాలి. మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్తో ఇలా సింపుల్గా పెట్టేసుకోండి, లేదంటే సిజర్ యూజ్ చేసినా పర్లేదు. కట్స్ అనేవి ఇవి కొంచెం దగ్గరగా పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది అనమాట. రౌండ్ కాబట్టి మనకి మొత్తం సర్కిల్ షేప్ వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఈ కట్స్ అనేవి కొంచెం దగ్గరగా పెట్టుకోండి. చూసారు కదా, మనకి రివర్స్ చేయగానే షేప్ అనేది అంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఈ విధంగా. ఈ స్టిచ్ వేసినప్పుడు మాత్రం క్లాత్ని అస్సలు సాగదీయకండి. మీరు ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్ కానివ్వండి, బ్యాక్ నెక్స్కి కానివ్వండి, వేస్ట్ దగ్గర కానివ్వండి, ఏదైనా సరే మీరు స్టిచ్చింగ్లో లాగి పెట్టి అస్సలు కుట్టకూడదు క్లాత్ని. మీరు లాగి పెట్టి కుట్టారంటే మీరు స్టిచ్ పడట్లేదని సాగదీసి కానీ కుట్టారంటే క్లాత్ అనేది సాగిపోతుంది, దాని ఒరిజినల్ బ్యూటీని అయితే కోల్పోతుంది అనమాట. క్లాత్ సాగిందంటే మనకి అవుట్పుట్ అస్సలు బాగోదండి, దాన్ని మనం మళ్ళీ సరి చేయలేము. సో ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా నిలబడుతుంది కుట్టింది. సో ఇక్కడ నాకు నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను కింద వేస్ట్ బెల్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దానికోసం 2 ఇంచెస్ క్లాత్ని తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను నడుము దగ్గర ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని
హాఫ్ ఇంచ్కి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట చివరి దాకా. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకుని పైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటాను అనమాట. ఈ విధంగా ఇక్కడ కూడా మనం అస్సలు సాగి పట్టుకోకూడదు, అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే, లేదంటే ఇది కూడా సాగిపోతుంది, నడుము కూడా సాగిపోతుంది, నడుము కావాల్సిన దానికంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. చూసారు కదా నేను అంత నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని ఒక ఫోల్డ్ చేసుకుని దీని మీద స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీగా నడుము బెల్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇలా సింపుల్గా నడుము బెల్ట్ని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం టక్స్ పెట్టుకుంటాం కదా, దానికి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న చోట ఈ విధంగా నేను డాట్స్ని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒకసారి ఇలా రఫ్ చేసుకుని 4 ఇంచెస్ పైకి స్టిచ్ లాగేసుకుంటే మనకి డాట్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. ఇక్కడ నేను ఆల్రెడీ వేసేసాను, క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ నేను కట్ చేసేసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కదా. నేను ఈ బ్యాక్ సైడ్ ఓపెన్ ఎప్పుడు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి పెడతాను అనమాట, నాకు అది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేసాను కదా, నేను మిడిల్లోకి పెట్టుకుని కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకుని ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేస్తున్నాను అనమాట. మీకు అర్థం అవ్వలేదని అనుకుంటున్నాను. మీకు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం హుక్స్ పట్టి కాజా పట్టి 2 వేసేసుకున్నాము. ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. నేను ఇలా సపరేట్ చేసి హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. పైన కూడా నేను హుక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసాను, కింద కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ బాబీ పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకుని ఫస్ట్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. నెక్ స్టిచ్ చేసేసిన తర్వాత మనం డైరెక్ట్గా షేప్ పీసెస్ని అటాచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్లాత్కి స్టోన్స్ ఉన్నాయి కదా, సో ఈ బుటీస్లో మనకి స్టోన్స్ అయితే ఇచ్చాడనమాట. అవి నేను ఒక్కొక్కటి తీసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను, లేదంటే మనకి నీడిల్ అనేది విరిగిపోతుంది. సో పని చాలా అడ్డమవుతుంది అనమాట. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మీరు స్టిచ్ ఎక్కడ పడుతుందో అక్కడ స్టోన్స్ వస్తున్నాయో లేదో చూసుకుంటూ వాటిని రిమూవ్ చేసుకుంటూ స్టిచ్చెస్ అనేవి వేసుకోండి. కొంచెం పని ఈజీ అవుతుందన్నమాట, మీ నీడిల్కి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందన్నమాట. నెక్ స్టిచ్ చేసేసిన తర్వాత నేను షేప్ పీసెస్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా. ఈ షేప్ పీసెస్ని అటాచ్ చేసినప్పుడు కూడా క్లాత్ అనేది అస్సలు సాగదీయకూడదు, సరిపోవట్లేదు కదా అని సాగదీసి లాగి పట్టుకోవడం. అలా షేప్ పీసెస్ని 2 ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత నేను ఈ వీటికి డబుల్ స్టిచ్ అనేది వేస్తానన్నమాట. డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి కూడా మనం వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. వేస్ట్ బెల్ట్ ఆల్రెడీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కలిపి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఈ విధంగా పెట్టుకుని సమానంగా పెట్టేసుకుని షోల్డర్స్ అనేవి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకి బలంగా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. షోల్డర్స్ని అటాచ్ చేసిన తర్వాత 2 ఇలా సమానంగా పెట్టుకుని చూసుకుంటే మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తాయి. ఇలా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. మీరు లోతుగా కట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా క్రాస్ తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత సమానంగా వచ్చిందో. ఇప్పుడు నేను హ్యాండ్స్ని ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను, సో హ్యాండ్స్ని కూడా నేను అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. మీకు స్టిచ్చింగ్ అనేది అర్థం అవ్వకపోతే నేను ప్రీవియస్ వీడియోస్లో ఇంకా చాలా వీడియోస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు నేను పోస్ట్ చేశాను, వెళ్ళి మీరు ఆ వీడియోస్ చెక్ చేయండి. నేను ఈ వీడియోలో మనకి జీరో నెక్ కాబట్టి మెయిన్ జీరో నెక్ కటింగ్ అయితే నేను పర్ఫెక్ట్గా చూపించాను అనమాట. అంటే స్టిచ్చింగ్ కూడా నేను కొంచెం అర్థమయ్యేలాగే చూపించానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఒకవేళ అర్థం కాకపోతే మీరు బిగినర్స్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు వేరే వీడియోస్ని చెక్ చేయండి. నా ఛానల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వీడియోస్ నేను చాలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. మీరు కావాలంటే వాటిని చెక్ చేయండి. ఇక్కడ నేను హ్యాండ్స్ని అటాచ్ చేసిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసేసుకుంటున్నాను. సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఫస్ట్ నేను 2 కూడా సమానంగా పెట్టుకుని అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ వేసేసుకుంటాను. ఆ తర్వాత మెయిన్ మెజర్మెంట్స్ని ఇలా తీసుకుని ఒక మెయిన్ స్టిచ్ అయితే వేసుకుంటాను అనమాట. ఫస్ట్ చివర్లో లాక్కుంటాను, ఆ తర్వాత మెయిన్ స్టిచ్ అయితే వేసుకుంటాను మెజర్మెంట్స్ తీసుకుని. అండ్ ఆ తర్వాత దానికి దీనికి మధ్యలో 2 అయితే ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటాను అనమాట. అలా నేను 4 స్టిచ్చెస్ వేస్తాను మొత్తం బ్లౌజ్కి. సో ఈ విధంగా మనకి జీరో నెక్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందనమాట.
సో బ్లౌజ్ జీరో నెక్ బ్లౌజు అంత కష్టమేమి కాదండి. మీకు కటింగ్ వచ్చిందంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది బ్లౌజు. నెక్స్ పెట్టుకునే కంటే ఈ జీరో నెక్ బ్లౌజే బాగా ఈజీగా అయిపోతుంది. బట్ మనకి కటింగ్ అనేది ప్రాపర్‌గా తెలియాలి అండ్ మెజర్‌మెంట్స్ కూడా ప్రాపర్‌గా తెలియాలనమాట. ఎస్పెషల్లీ షోల్డర్ అనేది మనకి బాగా తెలియాలి. షోల్డర్ మెజర్‌మెంట్ అప్పుడే మనకి జీరో నెక్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా చూసారు కదా! ఇది జీరో నెక్ బ్లౌజ్ అనమాట. చాలా బాగా వచ్చింది. కస్టమర్ వేసుకున్న తర్వాత తనకు కూడా బాగా సెట్ అయింది. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అంతా కూడా పర్ఫెక్ట్ షేప్ వచ్చిందనమాట. అండ్ బ్యాక్ నెక్ కూడా ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. అండ్ హ్యాండ్స్ కూడా కరెక్ట్‌గా లెంత్ అయితే వచ్చింది. ఈ హ్యాండ్స్‌కి మనకి కట్ వర్క్ ఇచ్చాడు. సో సేమ్ అలాగే పెట్టి స్టిచ్ చేయడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో అండి. వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోలో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్‌లో నన్ను అడగండి. నేను మీ కామెంట్స్‌కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే లేట్ చేయకుండా ఎప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్ ఇంకా చాలా బేబీ ఫ్రాక్స్ ఇలాంటి చాలా స్టిచ్చింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఇప్పుడే వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.